హలో అండి. చాలామంది నార్మల్‌గా ట్రీట్మెంట్స్‌కి అనేది వస్తున్నప్పుడు, వాళ్ళ హిస్టరీ అనేది అడిగినప్పుడు, టాబ్లెట్స్ మేము ఇంతకుముందు తీసుకున్నాము అని చెప్తారు. ఆ టాబ్లెట్స్ అనేది మీకు ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు అంటే, ఎవరు చెప్పలేదు. మేము ఇలా ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌లలో అలా చూసి, మేము ఈ టాబ్లెట్ అనేది తీసుకున్నాము అన్నట్టుగా చెప్తారు. అది ఎంత మటుకు కరెక్ట్? అలా తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతాయా? ఆర్ ఎల్స్ దాంతోని ఏమైనా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, ఎప్పుడైనా కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది తీసుకోవడము అంత కరెక్ట్ కాదు. అదే మనము ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు, మీరు తీసుకోవాలి అంటే మెడికేషన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ ఇలాంటివి మీరు డెఫినిట్‌గా తీసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్, ప్రీనేటల్స్ ఇవన్నిటితోని ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే ఓవ్యులేషన్‌కి సంబంధించిన మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తున్నారో, అప్పుడు అన్‌లెస్ అండ్ అంటిల్ మీకు డాక్టర్ గైడెన్స్ ఉంది అంటేనే ఆ టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్‌కి మీ బాడీ అనేది ఎలా రెస్పాండ్ అయితుంది అనేది మనకి తెలియదు. మానిటర్ అనేది చేయాల్సొస్తుంది. ఎప్పుడైనా ఒక పేషెంట్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంతకుముందు ట్రీట్మెంట్స్ అయ్యాయి అంటే అది అప్పుడు చూసి వాళ్ళ బాడీ ఏ విధంగా రెస్పాండ్ అయిందనేది చూసి నెక్స్ట్ మనం ఏం ట్రీట్మెంట్ పెట్టాలనేది డిసైడ్ అవుతాం. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది అసలు ఇప్పటి వరకు కాలేదు అంటే ఆ పేషెంట్ని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఒక బేసిక్ ప్రోటోకాల్తోని వాళ్ళకి స్టార్ట్ చేస్తాము. మీరే ఒకవేళ ఇటువంటి ఏ గైడెన్స్ అనేది లేకుండా ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉండే మెడికేషను ఎగ్‌కి ఈ టాబ్లెట్ తీసుకుంటే మీ ఎగ్ సైజ్ పెరుగుతుంది అన్నట్టుగా మీరు వెళ్ళి తీసుకున్నారు అంటే మాత్రం ఇబ్బందులయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే మనం మానిటరింగ్ లేకుండా ఎక్కువ టాబ్లెట్స్ అనేది తీసేసుకున్నామంటే ఎక్కువ ఎగ్స్ రిక్రూట్ అయిపోయి ఎక్కువ రిలీజ్ అయ్యి దాని తర్వాత మీకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది కేవలం ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఇది కాకుండా ఇంకా ఎటువంటి ఇబ్బందులనేది మీకు అవ్వచ్చు. ఎక్కువ ఎగ్స్ అనేది డెవలప్ అయ్యాయి అంటే మీ ఓవరీ సైజ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు అది మెల్లి తిరిగి టార్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అలాంటి టార్షన్ ఏమైనా అయ్యింది అంటే మీరు ఎమర్జెన్సీ కండిషన్‌లో కూడా ల్యాండ్ అవ్వచ్చు. అండ్ కొందరికి ఎప్పుడైతే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉంటాయో, సిస్ట్ ఫార్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు బేసికల్లీ ఇటువంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు టాబ్లెట్స్ తీసుకున్నారు ఈ నెల. మానిటర్ ఏమీ చేయలేదు. బట్ వాళ్ళ ఎగ్ రిలీజ్ కాలేదు. అది సిస్ట్ లాగా ఫార్మ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డేట్ రావడానికి అన్నట్టుగా కొన్ని ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ తీసేసుకొని డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ విధమైన మెడికేషన్ స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ లాస్ట్ మంత్‌ది సిస్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో, మల్టిపుల్ సిస్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఆ సిస్ట్ ఒకవేళ రప్చర్ అయ్యింది అంటే అప్పుడు కూడా మీరు ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, ఇలా చాలా డ్రాబ్యాక్స్ అనేవి కూడా డెఫినెట్‌గా ఉంటాయండి. అందుకే ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కి వచ్చే పేషెంట్స్‌కి చాలా తెలిసుంటుంది. మల్టిపుల్ విజిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు? ఎప్పుడు కూడా మీకు మానిటరింగ్ లేకుండా, స్కాన్ చేయకుండా ఎటువంటి మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయము. మీకిచ్చిన మెడికేషన్‌కి మీకెలా రెస్పాన్స్ వచ్చింది? ఇంకా ఒకవేళ పెంచాలి అంటే మీకు చూసిన తర్వాతే ఆ డోసు అనేది కూడా మోడిఫై చేస్తాము. ఇంత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంది అన్నప్పుడే మీరు మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఎప్పుడైనా కానీ మీరు ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. ఆ నెలలో మీరు ఒకవేళ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే అటువంటి నెలల్లో ఈవెన్ డాక్టర్ కూడా మీకు మాక్సిమం ఇంజెక్షన్స్ అలాంటివి అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళిన చోట స్కాన్ అనేది అవైలబుల్ లేదు అంటే అప్పుడు మనకి ప్రాపర్ మానిటరింగ్ అనేది ఉండదు. సో, ఇలాంటి కేసెస్ అన్నీ అవాయిడ్ చేయడానికి మీరు ప్రాపర్ మానిటరింగ్ అండ్ ప్రాపర్ గైడెన్స్‌తోని ఉన్నప్పుడే ఆ నెలలోనే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలండి. థ్యాంక్ యూ.